హలో అండి. ఈరోజు మేమైతే ఊరికి వెళ్ళామన్నమాట. ఊరికి వెళ్ళింటే ఇంక అందరూ తోటకు వెళ్దామనేసి అన్నారు. సరే వెళ్దాంలే అనేసి బయలుదేరినామన్నమాట. అప్పుడు ఈ రోడ్ అయితే గిన చాలా స్లోప్‌గా ఉండిందన్నమాట అప్పుడు. ఇక్కడ కొంచెం చూసారా? అక్కడైతే చాలా స్లోప్ ఉండిందన్నమాట. అసలు వెళ్ళాలంటేనే భయమేసేది. నాకైతే ఫస్ట్‌లో అయితే చాలా భయమేసేదన్నమాట. కొంచెం బ్రేక్ ఇచ్చామనుకో అక్కడ కాలువ ఉందన్నమాట కొంచెము. ఆ కాలువలోకి సర్రుమని ఎళ్ళిపోతుంది అంతేనండి ఇంగ. అందుకే చాలా భయమేసేది నాకైతే. వానొచ్చినా గానీ ఇట్లా వెళ్ళేకైతే అవ్వడం లేదనమాట అప్పుడు ముందైతే గిన. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే రోడ్ వేస్తున్నారు. బానే వేస్తున్నారు. అటుపక్క, ఇటుపక్క దిమ్మీలు కట్టి బానే వేస్తున్నారండి రోడ్డయితే గిన. మేమైతే అందరూ కలిసి వెళ్తున్నామనమాట. ఎప్పుడు వచ్చినా గానీ, ఊరికి వచ్చినా గానీ ఇట్లా హాలిడేస్ వదులుతుంటారు కదండీ! అప్పుడైతే గిన కంపల్సరీ ఇలా ఊరికైతే వెళ్తాం మేము. ఊరికి వెళ్ళి ఇలా తోటకి వెళ్ళేసి చూసుకొని వస్తా ఉంటామనమాట ఎప్పుడన్నా. చూసారా? బాగా వేస్తున్నారండి. రోడ్డయితే గిన వేస్తున్నారు. మా ఊర్లో అయితే గిన ఎక్కువ అరటి పెడతారండి ఎక్కువ. భూమికి ఇదే సెట్ అవుతుందంట. చాలా వరకు అరటే పెట్టేస్తారు మా ఊర్లో అయితే గిన. చూసారా ఎంత బాగుందనమాట అసలు. చుట్టూ అటుపక్క, ఇటుపక్క చెట్లు చాలా బావుందనమాట. చూసారా మా మామగారు, మా ఆయన, మా పిల్లలు, మా అజయ్యి అందరూ మేము కలిసి తోటలోకైతే వెళ్తున్నాము. చూసారా అటుపక్క, ఇటుపక్క కూడా మొత్తం అన్నీ అరటే ఉంటాయండి. చాలా వరకు అరటే పెడతారు. ఇంగ తర్వాత అటుపక్క కూడా మా తోట ఇంకో తోట ఉందనమాట. అక్కడ కూడా మిరప పెట్టారంట. అదే మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. ఇంగ ఇది మా చెరువండి ఇది. ప్రస్తుతానికైతే నీళ్ళైతే లేవనమాట అయిపోయినాయి. తర్వాత ఇంక మా తోటలోకైతే వచ్చేసాం మేమైతే గిన. ఆడ కనిపిస్తుంది గదండీ! ఆ చెట్టు ఉండేది రెండో చెట్టు. అదే అండి మా తోట అనమాట. చూసారా? అప్పుడైతే ఇంగొక చెట్టు ఉండిందనమాట అక్కడ. ఇంకొంచెం ముందరికి వెళ్తే అక్కడ ఇంకొక చెట్టు ఉండింది. పెద్ద చెట్టే ఉండిందనమాట. రోడ్డుకి అడ్డంగా ఉందనేసి అప్పుడు కొట్టేశారు. ఇప్పుడైతే ఈ ప్రస్తుతానికి ఇక్కడ పెట్టేస్తున్నాం. వెహికల్ అయితే ఇక్కడ పెట్టేసి ఇంక తోటలోకైతే వెళ్ళేసామనమాట. చూసారా? మా మిరప చెట్లయితే గిన ఇలా ఉన్నాయి. చాలా నిండేటివనమాట. మేమొచ్చే ముందు రోజే అన్నీ కోపిచ్చేసారనమాట. కోపిచ్చేసి అందుకే కొంచెం తక్కువగా ఉన్నాయన్నమాట. లేకుంటే చాలా బాగుండేటివి. ఆటికి నేను చూస్తున్నాను కాయలున్నాయేమో కోసుకుందాం అనేసి చూస్తున్నాను. వద్దు కాయలు కొయ్యొద్దండి అని చెప్పారనమాట. ఎందుకంటే మందు కొట్టారంట. అందుకే కొయ్యొద్దులేండమ్మా వద్దు. ఆ తోటలో ఉన్నాయి అవి తీసుకొని పోదురులెండి అని చెప్పారు. అందుకే ఇంక నేనేం కొయ్యలేదనమాట. ఆటికి కొంచెం చూస్తూ ఉన్నాను అక్కడక్కడ. చూసారా ఎంత గాలి వస్తాందండి. చాలా గాలి వస్తాందనమాట. ఎంత బాగుందసలు. మా నా తోటలో చుట్టూ కొండలే ఉంటాయన్నమాట. పచ్చని వాతావరణము ఆహ్లాదకరంగా చాలా బావుంటుందండి. పీస్‌ఫుల్‌గా చాలా బావుంటుందనమాట. ఆటికి ఇంకా ఏవి పండుమిర్చి అయితే ఉన్నాయండి. అక్కడక్కడ చాలా ఉన్నాయన్నమాట. అవి కోస్తూ ఉన్నాననమాట. మా వారైతే తిట్టారు. "ఎందుకమ్మా కోస్తున్నావు మళ్ళాను? మందు కొట్టామని చెప్పినారు గదా! ఎందుకు కోస్తున్నావు?" అన్నారు. అయినా నేను కోసాననమాట. అదొక ఆనందంతో కోసాను. కొన్నే కోసాలేండి. ఎక్కువేం కోయలేదనమాట నేనైతే గిన. ఆటికి ఇంగా కొన్ని చూపిద్దామనేసి మీకి అలా కోసాను అంతే అండి. చూసారా ఇవంతా ఇట్లా చూసుకుంటూ వెళ్తున్నామనమాట. ఇలా పచ్చని వాతావరణము ఆహ్లాదకరంగా చాలా బాగుంటుందండి. పీస్‌ఫుల్‌గా ఉంటుందనమాట. మనకెప్పుడు సిటీలో ఆ దుమ్ము, ధూళి అదే ఉంటుంది గదండీ! ఎప్పుడైనా హాలిడేస్ వచ్చినప్పుడు ఇలా విలేజ్ లైఫ్‌ని కూడా ఎంజాయ్ చేయాలి గదండీ! మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. విలేజ్ లైఫ్ అంటేనే మా వాళ్ళకి చాలా ఇష్టమనమాట. అందుకే ఎప్పుడు హాలిడేస్ ఇడిస్తే అప్పుడు కంపల్సరీ వచ్చేస్తామనమాట మా ఊరికైతే మేము. ఈ తోటని మా మామగారు, మా బావగారు ఇద్దరు చూసుకుంటున్నారనమాట. చూసారా? ఎంత బాగుందనమాట. మా చుట్టూ కొండలే ఉంటాయన్నమాట. ఎంత బాగుంటుందసలు. అప్పుడు ఒకసారి దానిమ్మ చెట్టు కూడా తెచ్చిపెట్టాననమాట మా తోటలో నేను. అది ఇప్పుడు బాగా పూతొస్తాందంట. అందుకనేసి అని కూడా వెళ్ళాము మేము మా తోటలోకైతే వెళ్ళేసాము. అప్పుడు ఇంకా బాగుండిందంట. ఎందుకో రాలిపోయిందంట అండి. పూతంతా రాలిపోయిందంట. ఇంకొన్ని ఉన్నాయి. అవే చూస్తూ ఉన్నాననమాట. ఆ తర్వాత సీతాఫలం కూడా పెట్టాను నేను.
చూసారా సీతాఫలం చెట్టు కూడా పెట్టాననమాట. ఇది కూడా మా కుంపట్లోనే వచ్చిందండి ఇదన్నీ. మనం ఎందుకంటే తినేటి తొక్కలు అవన్నీ కుంపట్లో వేస్తుంటాం కదా! ఎరువు అయితుందనేసి వేస్తూ ఉంటాననమాట నేనైతే గిన. అరటి గాని, ఇది దానిమ్మ ఇవన్నీ విత్తనాలు వేసినటివి తినేసి వేసిన తొక్కలే అనమాట. అవన్నీ కుంపట్లో వచ్చింటే ఇంకెందుకు ఎంతైనా భూమిలో పెడితేనే కదండీ చెట్టు బాగా గ్రోత్ వస్తదనమాట. కుంపట్లో పెట్టినా గానీ చిన్న చిన్నగానే వస్తాయన్నమాట. గ్రోత్ ఎక్కువ లేకపోయిందనమాట. ఇక్కడ పెట్టినాక చాలా గ్రోత్ బాగా వచ్చేసిందనమాట. చూ చూసారా ఎంత గాలి వస్తుందండి. చాలా గాలి వస్తూ ఉందనమాట. మళ్ళా మా మునగ చెట్టు అండి ఇది. మేము మునగ చెట్టు కూడా పెట్టామనమాట. ఇది మళ్ళీ ఈసారి వచ్చేదలకి ఎంత పెద్దగా అవుతుందో చూడాలి మరి. తర్వాత మా తోటలోకి వెళ్ళేసి అలా కొంచెం ఫోటోలు దిగేసి చూసుకొని వస్తున్నాననమాట. చూసారా ఎంత బాగా ఎంజాయ్ చేసాం. నాకైతే చాలా చాలా ఇష్టమండి. విలేజ్ లైఫ్ అంటే చాలా ఇష్టమనమాట. మీకు కూడా ఇలా ఇష్టపడతారని విలేజ్ లైఫ్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి మరి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసము మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అలా కొంచెం అలా వెళ్ళేసి ఫోటోలు దిగేసి చూసుకొని వచ్చేసాననమాట. మా వాళ్ళు కూడా పని చేస్తారండి. తోటలోకి వెళ్ళేసి పని చేస్తామన్నమాట అప్పుడప్పుడు వెళ్ళేసి. ఇప్పుడైతే ఏం లేదనేసి చూసుకొని అలా వచ్చేసామన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.